శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే. ఈరోజు మనం దేవీ నవరాత్రులలోని అవతారం అన్నపూర్ణాదేవి. ఆ అన్నపూర్ణాదేవి యొక్క స్తోత్రాన్ని తెలుసుకుందాం. మామూలుగా అందరికీ అన్నపూర్ణ స్తోత్రం తెలిసిందే కదా, నిత్యానందకరి వరాభయకరి అని చెప్పి. ఇందులో ఏమి పెద్ద విశేషం ఉంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది అన్నపూర్ణ మంత్రస్తవ అని చెప్పి చాలా విశేషమైనటువంటి స్తోత్రము. ఆ స్తోత్రం గురించని మనం ఇప్పుడు తెలుసుకుందాము. శ్రీ అన్నపూర్ణ మంత్రస్తవ. శ్రీ దక్షిణామూర్తి ఉవాచ. అన్నపూర్ణామనుం వక్ష్యే విద్యా ప్రత్యంగమీశ్వరీ యస్య శ్రవణమాత్రేణ అలక్ష్మీర్న అసమాప్నుయాత్. ప్రణవం పూర్వముచ్చార్య మాయాం శ్రియమథోచ్చరేత్. కామం నమః పదం ప్రోక్తం పదం భగవతీత్యథా. మాహేశ్వరీ పదం పశ్చాదన్నపూర్ణేత్యథోచ్చరేత్. ఉత్తరే వహ్నిదయతాం మంత్ర ఏష ఉదీరితః. ఋషిః బ్రహ్మాస్య మంత్రస్య గాయత్రీ ఛంద ఈరితం. అన్నపూర్ణేశ్వరీ దేవీ దేవతా ప్రోచ్యతే బుధైః. మాయా బీజం బీజమాహుః లక్ష్మీ శక్తిరితీరిత. కీలకం మదనం ప్రాహుర్మాయయాన్యాసమాచరేత్. రక్తాం విచిత్రవాసనాం నవచంద్రజూటాం అన్నప్రదాననిరతాం స్తనభారణం రాం. అన్నప్రదాననిరతాం నవహేమవస్త్రామంబాం భజే కనకమౌక్తికమాల్యశోభాం. నృత్యంతమింది సకలాభరణం విలోక్య హ్యష్టాం భజే భగవతీం భవదుఃఖహంత్రీం. ఆదాయ దక్షిణకరేణ సువర్ణదర్పం దుగ్ధాన్నపూర్ణమితరేణ చ రత్నపాత్రం. ఏవం ధ్యాత్వా మహాదేవీం లక్ష్మీకం జపేన్మనుం దశాం సమన్నం జుహుయాన్ మంత్రసిద్ధిర్భవిష్యతి. ఏవం సిద్ధస్య మంత్రస్య ప్రయోగాత్ శృణు పార్వతి. లక్ష్మీకం జపేన్మంత్రం సహస్రైకం హవిర్హునేత్. మహతీం శ్రియమాప్నోతి కుబేరత్రయ సన్నిభాం. జప్త్వైకలక్షం మంత్రజ్ఞో హునేదన్నం దశాంసకం. తత్కులేన సమృద్ధి స్యాద్ దక్షయ్యం నాత్ర సంశయః. అన్నం స్పృష్ట్వా జపేన్మంత్రం నిత్యం వారచతుష్టయం. అన్నరాశిమవాప్నోతి సమల వ్యాపినీమపి. సహస్రం ప్రజవేద్యస్తు మంత్రమేతం నరోత్తమః. ఇహ భోగాన్యథా కామాన్ భుక్త్వాన్ తే ముక్తిమాప్నుయాత్. కులే న జాయతే తస్య దారిద్ర్యం కలహావళిః. న కదాచిదవాప్నోతి దారిద్ర్యం పరమేశ్వరి. పలాసపుష్పైర్హవనమయుతుం యः సమాచరేత్. శరబ్ధ్వా మహతీం కాంతిం వసిం కుర్యాజ్జగత్రయం. పయసా హవనం మర్త్యో య ఆచరతి కాళికః. తద్గేహే పశువృద్ధిः స్యాద్ గావశ్చ బహుదుగ్ధదాః. ఏవం మంత్రం జపేన్మర్త్యో న కదాచిల్లభేద్భయం. అసౌఖ్యమశ్రియం దుఃఖం సంశయో నాత్ర విద్యతే. హవిష్యేణ హునేద్యస్తు నియతం మానవోత్తమః. సర్వాన్ కామానవాప్నోతి దుర్లభాన్ అప్యసంశయః. అన్నపూర్ణా ప్రయోగో య ముక్తో భక్తేష్టదాయకః. కిమన్యదిచ్ఛసి శ్రోతుం భూయో మే వద పార్వతి. ఇది శ్రీ మహాత్రిపుర సిద్ధాంతే అన్నపూర్ణా మంత్రస్తవః. ఈ అన్నపూర్ణ మంత్రస్తవాన్ని ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఎప్పటికీ కూడా దారిద్ర్యం అనేటటువంటిది వాళ్ళకి అసలు ఎక్కడా కూడా సంభవించదు. ఎప్పుడు అన్నానికి నోటు ఉండదు. ఎల్లవేళలా వాళ్ళ ఇంట్లోని ఎవరైతే పలాస పుష్పములతోటి పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా పశు సమృద్ధి ఉంటుంది. చక్కగా పశు సమృద్ధి కూడా ఎలా ఉంటుందంటే ఎన్నో ఎక్కువ మోతాదులోని పాలు ఇచ్చేటటువంటి పశు సంపద కలిగి ఉంటుంది. అలాగే వాళ్ళకి ఎప్పుడు కూడా భయం అనేటటువంటిది ఉండదు. ఎల్లప్పుడూ వాళ్ళకి సౌఖ్యములు సుఖములు తప్ప దుఃఖము అనేటటువంటిది వాళ్ళకి దరిదాపులకు కూడా రాదు. అటువంటి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి స్తోత్రం ఈ అన్నపూర్ణ మంత్రస్తవం. మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే ఈ వీడియో చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.